హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బేబీ తెలుగు. ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది సుమన్ శెట్టి గారి గురించి. బిగ్ బాస్ సీజన్ 9 లో ఆయన అసలు ఎక్కడ పుట్టాడు, ఆయన ఎన్ని సినిమాలు చేశాడు, ఏ లాంగ్వేజ్ లో చేశాడు, ఆయనకి తెలుగులో ఏ సినిమా నుంచి స్టార్ట్ అయింది, ఓకేనా, అంటే ఆయన ఫేమస్ అవడానికి స్టార్ట్ అయ్యాడు. అవన్నీ షార్ట్ అండ్ స్వీట్ గా ఓన్లీ 1 minute లో మాట్లాడుకుందాం, ఓకేనా. సుమన్ శెట్టి గారు మే 1, 1981 మిర్యాలగూడెం తెలంగాణలో పుట్టారు, ఓకేనా. ఆయన చాలా సినిమాల్లో నటించాడు. తెలుగు, తమిళ్, భోజ్పూరి ఇలా అన్ని లాంగ్వేజెస్ లో నటించాడు. బట్ ఆయనకి మన తెలుగులోకి జయం మూవీ ద్వారా స్టార్ అయిపోయాడు, అంతే. స్టార్ హీరో రేంజ్, అంత రేంజ్ వచ్చేసింది. ఆ తర్వాత బృందావన కాలనీ ఇలా చాలా సినిమాల్లో నటించారు. ఆ తర్వాత కొంతకాలం తర్వాత ఆయనకి కొంచెం హెల్త్ బాగోలేక కొంచెం రిలాక్స్ అయ్యారు. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ సెకండ్ స్టార్ట్ బిగ్ బాస్ సీజన్ 9లోకి వచ్చాడు. వచ్చిన తర్వాత నిజం చెప్పండి, ఏ రోజైనా ఆయన ఒకరిని మోసం చేయటం కానీ, బ్యాక్ స్టాప్ చేయటం కానీ ఏ ఒక్క రోజు చేయలేదు. ప్రతిరోజు అందరినీ నవ్వించడానికే ప్రయత్నిస్తున్నాడు ఆయన, ఓకేనా. ఒక్కరిని కూడా కించపరిచి మాట్లాడిందే లే. కామనర్స్ వచ్చినా కానీ కామనర్స్ తో కూడా నీట్ గా వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చే మాట్లాడుతున్నాడు, ఓకేనా. ఒక మధ్య తరగతి నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి, ఆయన నిరుపేద కుటుంబంలో నుంచి వచ్చిన వ్యక్తి, అలాంటి వ్యక్తి కాబట్టి ఇక్కడ బిగ్ బాస్ సీజన్ 9లో కామనర్స్ కూడా రెస్పెక్ట్ ఇస్తున్నాడు, ఓకేనా. ఆయన అయితే 1981 మేలో మిర్యాలగూడెంలో పుట్టాడు. ఒక ఒక నిరుపేద కుటుంబంలో నుంచి వచ్చిన వ్యక్తి, ఒక గ్రామం నుంచి వచ్చిన వ్యక్తి, ఓకేనా, పల్లెటూరు నుంచి వచ్చిన వ్యక్తి. ఇలాంటి అతనికి ఖచ్చితంగా మనం సపోర్ట్ చేయాలి. బాగా ఆడిన రోజు ఆడాడు అని చెప్పాలి, ఆడని రోజు కూడా ఆడలేదు గేమ్ అని చెప్పాలి, ఓకేనా. కొంతమంది నెగిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు, వాళ్ళ కోసమే ఈ వీడియో చేయాల్సి వచ్చింది, ఓకేనా. జెన్యున్ గా ఉన్న వ్యక్తికి ఎంకరేజ్ చేయండి అబ్బా, ఓకేనా. ఇలాంటి అప్డేట్స్, ప్రోమో రివ్యూస్, అనాలిసిస్ కావాలంటే మన ఛానల్ని లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సుమన్ శెట్టి గారు మాత్రం సీజన్ 9లో తోపు కంటెస్టెంట్ అవుతారు అనుకున్న వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.